అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బీవీని. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు సన్నకారపూస చేసి చూపించాలి అనుకుంటున్నానండి. ఇది చాలా రకాలుగా మనకు యూజ్ అవుతుంది. అంటే పెసలు మిక్చర్ చేసుకున్నా, లేకుంటే అటుకుల చివడా చేసుకున్నా, లేకపోతే బొరుగుల చాట్ కానివ్వండి, లేకపోతే బొరుగుల వేయించుకున్న, లేకుంటే మిక్చర్లోకి, లేకపోతే అలాగైనా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇన్ని రకాలుగా యూజ్ అయ్యే ఈ సన్న కారపూసను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్పు వేయించినటువంటి శనగపప్పు తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకుందాము. అలాగే ఇప్పుడు ఒక బౌల్లో ఒక 1.5 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకొని, అలాగే ఇందాక మనం పౌడర్ చేసుకున్నటువంటి పుట్నాల పప్పు వేసుకొని, అలాగే ఒక 1/4 కప్పు పైన శనగపిండి వేసుకొని, పౌడర్ చేసుకున్నటువంటి వాము జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ కారం, పసుపు, ఇంగువ అన్నీ వేసుకొని అవన్నీ బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అవి మిక్స్ అయిన తర్వాత ఒక 1/4 కప్పు ఆయిల్ బాగా వేడి చేసుకొని అందులో వేసుకొని, ఆ ఆయిల్ అంతా ఆ పిండికి బాగా పట్టేలాగా మొత్తము కలుపుకోవాలి. అదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దానికి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకొని, కొంచెం మరీ ముద్దగా కాకుండా గట్టిగా కాకుండా సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. అలా ఉండాలి పిండి. అది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ నీళ్ళగా ఉండకూడదు, అలా సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే సన్నకారపూస చేసే ప్లేటు చాలా చిన్న హోల్స్ ఉంటాయి కదా, కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆ చెక్లాలు తిప్పే గొట్టాన్ని తీసుకొని అందులో ఆ సన్న హోల్స్ ఉన్నటువంటి ప్లేట్ని అరేంజ్ చేసుకొని దాన్ని తిప్పుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ అప్లై చేసుకొని, ఎందుకంటే పిండి అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ అప్లై చేసుకొని, ఇప్పుడు పిండిని మనం రౌండ్గా నేను చూపించిన విధంగా తీసుకొని అందులో సెట్ చేసుకోవాలి. మరీ ఫుల్గా ఉండకూడదండి, అలా కొంచెం హెల్తీగా ఉంటే మనకు అదుముకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇంకో పైన అది ప్రెస్ చేస్తాం కదా, దాన్ని వాటర్లో అద్దుకొని దాని మీద పెట్టుకోవాలండి. ఎందుకంటే పిండి అతుక్కోకుండా ఉంటుంది. చూసారు కదా, బాగానే వస్తుంది. ఇప్పుడు దాన్ని మనము తిప్పుకోవాలి, కానీ ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. సిమ్లో పెట్టేసుకొని తిప్పుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పొంగే ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ మరీ వేడిగా అవసరం లేదండి, మామూలుగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మాడిపోతుంది, అది సన్నకారపూస కాబట్టి. ఇలాగా తిప్పుకొని అంతా మనము ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, సన్నకారపూస రెడీ అయినట్లే. మీకు ఇంకొక విషయం చెప్పాలండి. పిండి కలుపుకునేటప్పుడు వాము జీలకర్ర పౌడర్ వేసుకోమన్నాను కదండి, అది మనం జల్లెడ పట్టేటప్పుడు అందులో జల్లెడ పట్టుకుంటే బెటర్, మనకి ఈజీగా బాగా వస్తుంది. ముందుగా చెప్పుకున్నట్లు హోల్స్ చిన్నగా ఉంటాయి కదండి, మనం వాము జీలకర్ర అలాగే వేసినా, లేకుంటే బరక ఉన్న ఆ హోల్స్లో అడ్డుకొని మనకు సరిగా రాదండి. కాబట్టి ఎప్పుడు పౌడర్ చేసి వేసుకోండి. మీరు చేసుకొని తిని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.